భారతంలో ధర్మరాజు గారి గురించి తెలుసుకోవాలి అనుకుంటుంటే, వినాలి అనుకుంటుంటే ఈశ్వరానుగ్రహము కలగకుండా ఎలా ఉంటుంది? కాబట్టి అంత గొప్పది ధర్మరాజు గారికి సంబంధించినటువంటి చరిత్ర. ఈ ధర్మరాజు గారి జననమునకు సంబంధించినటువంటి నేపథ్యం ఏదైతే ఉన్నదో అది ఒక అద్భుతమైనటువంటి విశేషం భారతంలో. ఎందుచేత అంటే పాండురాజు గారు ఒకానొకప్పుడు కుంతీదేవిని ప్రార్థన చేయవలసి వచ్చింది. ఆయనే చెప్పుకున్నాడు, నా రెండు చేతులు జోడించి నిన్ను ప్రార్థన చేస్తున్నాను కుంతి, సంతానమును నువ్వు పొంది నన్ను పితృరుణం నుంచి విముక్తుణ్ణి చెయ్యి. నేను సంతానవంతుడనై ఉత్తమ లోకములను పొందడానికి కావలసినటువంటి అర్హత నాకు కల్పించు. అందుచేత నువ్వు సంతానమును పొందాలి. శాపం కారణంగా నిజానికి పాండురాజు గారు సంతానాన్ని పొందలేడు.